సింహరాశివారు. కష్టం ఎంత పెద్దదైతే దానిని అధిగమించటంలో వచ్చే కీర్తి కూడా అంతే గొప్పగా ఉంటుంది. సింహరాశి జాతకులారా, ఇది కేవలం ఒక మంచి మాట కాదు. ఇది మీ గత సంవత్సరం 2025 యొక్క ఏకైక నిజం. గత సంవత్సరం మీకు ఒక యుద్ధ భూమిలా ఉండి ఉంటే, రాజుగా ఉండి కూడా మీరు నిరాయుధులుగా భావించి ఉంటే, సింహాసనం డోలాయమానమై మీ సొంత మనుషులే పరాయివార్లా అనిపించి ఉంటే, మీరు ఖచ్చితంగా సరైన స్థానంలోనే ఉన్నారు. 2025 మీ సహనానికి, మీ ఆత్మగౌరవానికి మరియు మీ రాత్రుల నిద్రకు కఠినమైన పరీక్ష పెట్టిందని నేను బాగా అర్థం చేసుకోగలను. 2026కి స్వాగతం. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఈ సంవత్సరం మీ పునరుజ్జీవనం మరియు పునరుద్ధరణ సంవత్సరం. మీరు కోల్పోయిన గౌరవం, ధనవైభవం మరియు అధికారాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకునే సమయం ఆసన్నమైంది. కానీ వాస్తవంలో ఉండండి. ఇది అద్భుతం కాదు. గ్రహాల యొక్క స్వచ్ఛమైన గణితం. మరియు ఈ గణితంలో ఒక చాలా పెద్ద మెలిక ఉంది. 2026లో ఒకవైపు రాజయోగ ద్వారాలు తెరుచుకుంటున్నప్పటికీ, మరోవైపు మీరు శని అర్ధాష్టమ తాపాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది. మీ లగ్నంలో ఉన్న కేతువు మరియు దేవగురు బృహస్పతి ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తున్నారు. రాబోయే కొద్ది నిమిషాల్లో నేను మీకు ఏదో సాధారణ రాశిఫలాన్ని వినిపించడం లేదు. నక్షత్రాలు మీకోసం రచించిన ఆ మహా ప్రణాళికను మనం విశ్లేషిద్దాం. డబ్బు ఎప్పుడు వస్తుంది అనే దానికంటే సింహరాశి వారిని ఈ సంవత్సరం శిఖరం నుండి శూన్యానికి తీసుకురాగల ఆ ఒక్క పొరపాటు ఏమిటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం మీ జీవిత కథను 4 ప్రధాన గ్రహాలు రాస్తున్నాయి. మరియు మీరు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే మీరు గెలిచి కూడా ఓడిపోతారు. కాబట్టి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ మనసుని ఏకాగ్రతతో ఉంచండి మరియు సింహరాశి 2026 యొక్క ఈ పూర్తి బ్లూ ప్రింట్ను అర్థం చేసుకుందాం. అన్నిటికంటే ముందుగా మరియు ముఖ్యంగా శనిదేవుడు 2026 మొత్తం శని మీ 8వ ఇంట్లో మేనరాశిలో కూర్చునుంటారు. జ్యోతిష్ శాస్త్రంలో దీనిని అష్టమ శని అని అంటారు. 8వ ఇల్లు ఏమిటి? ఇది ఒక గొయ్యి. ఇది చీకటి. మనం మన అత్యంత లోతైన బాధలను దాచిపెట్టే ప్రదేశం ఇది. శని ఇక్కడ కూర్చుని ఏమి చేస్తారు? ఇవి మీ సహనానికి పరీక్ష పెడతారు. ఇది మీకు మదనాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. డేటా ప్రకారం ఇక్కడ విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీనర్థం శని మీకు కష్టాలిస్తారు. కానీ ఆ కష్టాల నుండే మీకు డబ్బు కూడా ఇస్తారు. ఇది నొప్పి లేనిదే లాభం లేదు అనే సంవత్సరం. రెండవ పెద్ద గ్రహం కేతువు దాదాపు సంవత్సరం పొడవునా మీ రాశిలోనే, అంటే సింహంలోనే కూర్చుని ఉంటారు. లగ్నభావం మీ తల, మీ ఆలోచన. మరియు అక్కడ కేతువు ఉండడం అంటే మొండెం లేని తల. ఈ ఏడాది నేను ఎవరు అని మీకు తరచుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మరుసటి క్షణమే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్తారు. ఇది కేతువు ప్రభావం. ఇది మిమ్మల్ని కొంచెం అంతర్ముఖులుగా మారుస్తుంది. మీరు జనంలో ఉన్న ఒంటరిగా భావిస్తారు. కానీ గుర్తుంచుకోండి, సింహం ఒంటరిగానే నడుస్తుంది. కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మారుస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కాపాడే గ్రహం గురించి మాట్లాడుకుందాం. దేవగురువు బృహస్పతి. సంవత్సరం ప్రథమార్థంలో, అంటే జూన్ 1 వరకు గురువు మీ 3వ మరియు 11వ ఇంటికి అధిపతిగా మిథున రాశిలో ఉంటారు. ఇక్కడ వారు మీకు ప్లానింగ్ చేయిస్తారు. కానీ జూన్ 2, 2026న జరిగేది చరిత్ర సృష్టిస్తుంది. జూన్ 2న బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. సింహరాశి వారికి ఇదొక అద్భుతమైన స్థితి. ఎందుకంటే ఇక్కడ నుండి గురువు తన ఉచ్చ దృష్టిని మీ భాగ్యస్థానం మరియు కర్మస్థానంపై వేస్తారు. జూన్ 2 తర్వాత మీ అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. ఇది కాకుండా సంవత్సరం ప్రారంభంలోనే మీ 5వ ఇంట్లో గగ్రహాల కూటమి ఉంది. సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు. ఇది చతుర్గ్రహి యోగం. దీని అర్థం ఏమిటంటే సంవత్సరం ప్రారంభంలో మీలో శక్తి అనే అగ్నిపర్వతం బద్దలవుతూ ఉంటుంది. సో థీమ్ అర్థమైందా? థీమ్ ద సైలెంట్ కింగ్, అంటే నిశ్శబ్ద రాజు. శని మరియు కేతువు కారణంగా మీరు శాంతంగా ఉండాలి. అహంకారం చూపకూడదు. మరియు జూన్ తర్వాత గురువు దయతో రాజ్యమేలాలి. సరే, ఇప్పుడు మనం సంవత్సరాన్ని 3 భాగాలుగా విభజించి కాలచక్రం ఎలా తిరుగుతుందో చూద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మరియు మే. ఈ 5 నెలల పేరు సంఘర్షణ మరియు ప్రణాళిక. 2026 ప్రారంభం కాగానే మీరు ఒక వింత శక్తిని అనుభవిస్తారు. డేటా ప్రకారం జనవరి 1 నుండి జనవరి 15 వరకు కొంచెం ఒత్తిడి ఉంటుంది. విషయాలు మీ ప్రకారం జరగటం లేదని మీకు అనిపిస్తుంది.
శని 8వ ఇంట్లో ఉన్నారు కాబట్టి పనిలో ఆటంకాలు వస్తాయి. మీరు ఆఫీస్‌లో 100% ఇస్తారు. కానీ క్రెడిట్ బహుశా వేరొకరికి దక్కవచ్చు. కానీ కంగారు పడవద్దు. జనవరి 16వ తేదీ తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ వస్తుంది. మార్చి నెల చాలా ముఖ్యమైనది. ఈ నెల థీమ్ లెర్నింగ్ నాట్ ఎర్నింగ్. మీరు వ్యాపారవేత్త అయితే మార్చిలో డబ్బు సంపాదించడం వెనుక పరిగెత్తకండి. కొత్తది ఏదైనా నేర్చుకోవటానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాన్ని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇదే నైపుణ్యం ముందు ముందు పనికొస్తుంది. ఏప్రిల్ మరియు మేలో పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మే నెల ఆస్తిని కూడబెట్టడానికి చాలా శుభప్రదంగా ఉంటుందని డేటా చెప్తోంది. మీరు ఇల్లు కొనాలనుకుంటే, కారు కొనాలనుకుంటే, లేదా ఇంటిని రినోవేషన్ చేయాలనుకుంటే మే వరకు వేచి ఉండండి. ఈ సమయం తల్లిగారి ఆరోగ్యంలో మెరుగుదల తెస్తుంది మరియు మీకు ప్రభుత్వ లాభాలను కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు వస్తుంది సంవత్సరంలో అతిపెద్ద మలుపు. జూన్ 2026. జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఇక్కడి నుండే ఆట మారుతుంది. ఇది అమలు చేయాల్సిన సమయం. జనవరి నుండి మే వరకు మీరు వేసిన ప్రణాళికలను ఇప్పుడు అమలు చేసే సమయం. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు ఆఫర్ లెటర్ వచ్చే నెల ఇదే. మీరు మీ స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే రిబ్బన్ కత్తిరించే సమయం ఆసన్నమైంది. కానీ ఆగండి, పిక్చర్ ఇంకా బాకీ ఉంది. జూలై మరియు ఆగస్టులో ఒక చాలా పెద్ద ప్రమాదం ఉంది. దీన్ని మీరు నోట్ చేసుకోవాలి. డేటా ప్రకారం జూలై 14 నుండి ఆగస్టు 13 వరకు గురువు అస్తంగత్వంలో ఉంటారు. మరియు సరిగ్గా ఇదే సమయంలో జూలై 27న శని వక్రి అవుతారు. మిత్రులారా, ఈ సమయం చాలా సున్నితమైనది. ఈ సమయంలో మీ గుప్త శత్రువులు యాక్టివ్ అవుతారు. ఆఫీస్లో మీకు వ్యతిరేకంగా కుట్ర జరగవచ్చు. వ్యాపారంలో ఏ పార్ట్నర్ అయినా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో ప్రజలు మిమ్మల్ని రెచ్చగొడతారు. మీరు కోప్పడాలని, మీరు మీ సహనాన్ని కోల్పోవాలని వారు కోరుకుంటారు. ఎందుకంటే లగ్నంలో కేతువు మరియు శని వక్రీగా ఉన్నారు కాబట్టి మీరు కోప్పడితే తయారైన పని చెడిపోతుంది. నా సలహా పాటించండి. జూలై మరియు ఆగస్టులో చెవిటివారిలా, మూగవారిలా మారిపోండి. కేవలం మీ పని మీరు చూసుకోండి. ఏ కొత్త వ్యక్తిని నమ్మవద్దు. మనం సంవత్సరం చివరి త్రైమాసికానికి చేరుకోగానే చీకటి తొలగిపోతుంది. అక్టోబర్లో గురువు మీ సొంత రాశి సింహం వైపు కదులుతారు. ఇది సింహాసన యోగం. సమాజంలో మీ గౌరవం అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇన్నటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతారు. నవంబర్ మరియు డిసెంబర్ సమయం హార్వెస్ట్ అంటే పంట కోసే సమయం. నవంబర్ 25, 2026న ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. రాహువు కుంభరాశి నుండి బయటకు వచ్చి మకర రాశిలోకి వెళ్తారు. ఇది మీకు అకస్మాత్తుగా ధనలాభాన్ని సూచిస్తుంది. షేర్ మార్కెట్, లాటరీ లేదా పాత చిక్కుకున్న పేమెంట్ ఈ సమయంలో డబ్బు వస్తుంది. డిసెంబర్ నెల విద్యార్థులకు మరియు ఉద్యోగులకు ఒక ప్రత్యేక బహుమతిని తీసుకువస్తుందని డేటా చెబుతోంది. ఇప్పుడు మనం మీ ప్రపంచం ఆధారపడి ఉన్న జీవితంలోని ఆ 4 స్తంభాల గురించి మాట్లాడదాం. కెరీర్ 2026 యొక్క థీమ్ శ్రమశక్తికి దారితీస్తుంది. శని 10వ భావాన్ని అంటే కర్మభావాన్ని చూస్తున్నారు కాబట్టి మీరు షార్ట్కట్లకు దూరంగా ఉండాలి. డేటా స్పష్టంగా చెబుతోంది. ఉద్యోగంలో సంవత్సరం ప్రథమార్థంలో ఒత్తిడి ఉంటుంది. కానీ జూన్ తర్వాత ప్రమోషన్ పక్కా. ఆఫీస్ మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ ట్రాన్స్ఫర్ జరగవచ్చు లేదా మీరు కొత్త కంపెనీలో చేరవచ్చు. వ్యాపారంలో మీరు భాగస్వామ్యంలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. పాత పార్ట్నర్ వదిలి వెళ్ళొచ్చు మరియు కొత్త పార్ట్నర్ చేరవచ్చు. కానీ కొత్త పార్ట్నర్ను గుడ్డిగా నమ్మవద్దు. మరియు అవును, మీ కెరీర్ ప్లాన్లను రహస్యంగా ఉంచండి. మీరు డప్పు కొట్టి చెబితే దిష్టి తగిలి పని ఆగిపోవచ్చు. లక్ష్మీదేవి స్థితి 2026లో నిరంతర ఆదాయ ప్రవాహం ఉంటుంది. డబ్బుకు లోటు అనిపించదు. కానీ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? రాహువు మరియు శని ప్రభావం అకస్మాత్తుగా డబ్బు ఇస్తుంది. వీలునామా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లేదా పాత మునిగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మే మరియు నవంబర్లో మీరు ఆస్తి లేదా వాహనం కొంటారు. కానీ అతిపెద్ద హెచ్చరిక, మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక రెడ్ ఫ్లాగ్: ఈ సంవత్సరం ఎవరికీ అప్పు ఇవ్వకండి. డేటా కఠినంగా హెచ్చరిస్తుంది. మీరు డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు. మరియు మీరు కూడా అప్పు తీసుకోవడం మానుకోండి. ఆరోగ్యం ఇది అత్యంత ముఖ్యమైన భాగం, దయచేసి గమనించండి. శని 8వ ఇంట్లో ఉన్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ఇల్లు. డేటా మనకు కొన్ని నిర్దిష్ట లక్షణాలను చెబుతోంది. వాటిపై మీరు దృష్టి పెట్టాలి. మొదటిది శరీరంలో మంట, ఏసిడిటీ లేదా చర్మ సమస్యలు, స్కిన్ రాష్లు రావచ్చు.
రెండవది కారణం లేకుండా ఆందోళన, రెస్ట్రెసెస్ రావచ్చు. మూడవది 2026 శీతాకాలంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మీకు ఛాతీ లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావచ్చు. మరియు నాలుగవది సంవత్సరం చివర్లో కుటుంబంలోని ఏ వృద్ధుని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు. దీనివల్ల మీరు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి రావచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మీ ఆరోగ్య బీమాను హెల్త్ ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోండి మరియు ప్రతిరోజు ఉదయం వాకింగ్కు ఖచ్చితంగా వెళ్ళండి. సంబంధాలు. ఇక్కడ విషయం కొంచెం సున్నితంగా ఉంది. రాహువు మీ 7వ భావాన్ని అంటే సంబంధాల ఇంటిని ప్రభావితం చేస్తున్నారు. రాహువు అంటే ఏమిటి? పొగ, భ్రమ. వివాహితుల మధ్య భార్యాభర్తలలో అపార్థాలు రావచ్చు. మీరు ఒకటి చెప్తారు, వారు మరొకటి అర్థం చేసుకుంటారు. సంవత్సరం ప్రారంభంలో జీవిత భాగస్వామి కాళ్లకు నొప్పి లేదా గాయం తగలవచ్చు. కానీ జూన్ తర్వాత సమయం ప్రేమికులకు చాలా మంచిది. ప్రేమ, వివాహ యోగాలు ఏర్పడుతున్నాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, సెప్టెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. శని దృష్టి మీ వాణిపై ఉంది. కోపంలో మీరు మీ దగ్గరి స్నేహితుడిని లేదా బంధువును ఎప్పటికీ సంబంధం తెగిపోయేలా ఏదో ఒకటి అనేస్తారు. కాబట్టి 2026లో మౌనం మీ అతిపెద్ద ఆయుధం కావాలి. ఇప్పుడు నేను ఈ సమాజానికి పునాది అయిన కానీ తరచుగా తమను తాము మర్చిపోయే ఆ వర్గంతో మాట్లాడాలనుకుంటున్నాను. మన తల్లులు మరియు సోదరీమణులు. ఎవరైతే గృహిణులుగా ఉన్నారో, సింహరాశి మహిళలు తమ ఇంటికి రాణి. మీ ఇల్లు మీ సామ్రాజ్యం. కానీ 2026 గ్రహ సంచారం మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలిస్తోంది. మొదటి విషయం, కేతువు మీ లగ్నం అంటే తలపై కూర్చున్నారు. ఈ ఏడాది ఇంటి పనులు చేస్తూనే చాలాసార్లు మీకు ఒక వింత శూన్యం అనిపిస్తుంది. మీ మనసులో పదే పదే ఈ ప్రశ్న వస్తుంది, నేనెవరు? నా గుర్తింపు కేవలం వంటగది మరియు పిల్లలకే పరిమితమా? మీరు అందరికోసం అన్నీ చేస్తున్నారని, కానీ మీకు దక్కాల్సిన ప్రశంసలు దక్కడం లేదని మీకు అనిపిస్తుంది. ఇది కేతువు ప్రభావం. ఇది బాధపడే సమయం కాదు, మీకు మీరు సమయం కేటాయించుకునే సమయం. 2026లో ఏదైనా కొత్త హాబీని ప్రారంభించండి. యోగా చేయండి, లేదా కేవలం మీకోసం ఏదైనా పని చేయండి. రెండవ విషయం, శని 8వ ఇంట్లో ఉన్నారు. గృహిణులకు ముఖ్యంగా కాళ్ల నొప్పులు, నడుము నొప్పి మరియు వెరికోస్ వెయిన్ సమస్య ఏడాది పొడవునా ఇబ్బంది పెట్టవచ్చు. ఇంటి పని ఎవరు చేస్తారు అని మీరు తరచుగా మీ అనారోగ్యాన్ని దాచిపెడతారు. 2026లో ఈ తప్పు చేయకండి. శరీరంలో మంట లేదా ఆందోళన అనిపిస్తే వెంటనే డాక్టర్కు చూపించండి. మూడో విషయం, రాహువు 7వ ఇంట్లో ఉన్నారు. దీని ప్రభావం నేరుగా మీ మరియు మీ భర్త సంబంధంపై పడుతుంది. చిన్న చిన్న విషయాలకు అపార్థాలు రావచ్చు. భర్త ఆఫీస్ ఒత్తిడి వల్ల చిరాకుగా ఉండవచ్చు మరియు ఆ కోపం ఇంటిపై చూపించవచ్చు. సెప్టెంబర్ నెలను నోట్ చేసుకోండి. ఈ సమయంలో ఇంట్లో పెద్ద గొడవ జరగవచ్చు. ఆ సమయంలో మీరు మీ వాణిపై చాలా సంయమనం పాటించాలి. మీ మౌనం ఇంటి శాంతిని కాపాడగలదు. కానీ అంతా కష్టంగా ఏమీ లేదు. మే మరియు నవంబర్ నెలలు మీకు చాలా శుభప్రదంగా ఉన్నాయి. మీరు చాలా కాలంగా మీ కిచెన్ రినోవేట్ చేయాలనుకున్నా లేదా ఇంటి ఇంటీరియర్ మార్చాలనుకున్నా 2026లో ఈ కోరిక నెరవేరుతుంది. జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. వివాహం, పిల్లల పుట్టుక లేదా ఏదైనా పెద్ద పూజా కార్యక్రమం వంటివి. ఈ సంవత్సరం మీకు బంగారం లేదా ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా బలమైన యోగాలున్నాయి. మీకోసం అత్యంత సులభమైన మరియు ఖచ్చితమైన పరిహారమో తులసి సేవ. ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల రాహువు దుష్ప్రభావం మీ దాంపత్య జీవితంపై పడదు. మరియు వంటగదిలో పనిచేసేటప్పుడు మొదటి రొట్టె ఆవుకు లేదా కుక్కకు తప్పకుండా తీయండి. ఇది మీ ఇంటికి రక్షా కవచం అవుతుంది. మిత్రులారా, సాధారణ రాశి ఫలాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్పబోతున్నాను. దానిని లఘు కుండలి విశ్లేషణ అంటారు. ఇది చాలా ఖచ్చితంగా ఉంటుంది. దీనికోసం మీరు మీ జన్మ కుండల్ని చూడాలి. మీ చంద్రుడు ఏ సంఖ్యలో అంటే ఏ రాశిలో ఉన్నారో చూడండి. మీ చంద్రుడు మొదటి ఇల్లు అంటే లగ్నంలో ఉంటే మీరు ప్రమాదాలు మరియు కోర్టు కేసుల నుండి దూరంగా ఉండాలి. వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి. 4వ ఇంట్లో ఉంటే ఆదాయంలో అకస్మాత్తుగా ఆటంకం రావచ్చు. కంగారు పడవద్దు, పరిహారాలు చేయండి. 6వ ఇంట్లో ఉంటే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిడి మరియు కోపం కుటుంబ శాంతిని భంగం చేయవచ్చు. 7వ ఇంట్లో ఉంటే
మీ వాణి చెడిపోవచ్చు. మీరు కఠినంగా మాట్లాడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ డోలాయమానం కావచ్చు. పదవింట్లో ఉంటే ఈ సంవత్సరం కెరీర్‌లో మార్పు తెస్తుంది. కానీ పిల్లల గురించి కొంచెం ఆందోళన ఉండవచ్చు. మరియు 12వ ఇంట్లో ఉంటే ఇది భాగస్వామ్యం విడిపోవడానికి సంకేతం. బిజినెస్ పార్ట్నర్ లేదా లైఫ్ పార్ట్నర్ నుండి దూరం పెరగవచ్చు. ఈ విశ్లేషణ శని అర్ధాష్టమ మరియు కేతువు గోచారం వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కడ దెబ్బతీస్తాయో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సమస్యలు ఉంటే పరిష్కారాలు కూడా మన ఋషులిచ్చారు. 2026లో సురక్షితంగా ఉండటానికి మరియు రాజయోగ ఫలాలు పొందటానికి మీరు ఈ మహా పరిహారాలు చేయాలి. ఇదేదో మ్యాజిక్ కాదు, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. శని మరియు రాహువు శాంతి కోసం అతిపెద్ద పరిహారం సేవ. శని కర్మదేవుడు. రోజూ కొంచెం పిండి మరియు పంచదార కలిపి చీమలకు తినిపించండి. ఇది మీ అప్పులను మరియు గుప్త శత్రువులను నాశనం చేస్తుంది. రాహువు మరియు కేతువులను శాంతపరచటానికి వీధి కుక్కలకు బిస్కెట్ లేదా రొట్టె తినిపించండి. మరియు అవును, మీరు శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి హనుమంతుడే మిమ్మల్ని కాపాడగలడు. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. గురువును బలోపేతం చేయటానికి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ప్రతి ఆదివారం ఏదైనా విష్ణు లక్ష్మీ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కేతువు మరియు సూర్యుని కోసం మీరు సింహరాశివారు కాబట్టి జనవరి 1 నుండే సంకల్పం తీసుకోండి. అది ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠిస్తానని లేదా వింటానని. సంవత్సరానికి ఒకసారి ఖాటూ శ్యామ్జీ లేదా ఏదైనా దేవీ ఆలయానికి వెళ్ళి ధ్వజం అంటే జెండా ఎగవేయండి. ఇది మీ విజయానికి సంకేతం. కానీ అత్యంత ముఖ్యమైన పరిహారం మీ ప్రవర్తన. డేటా పదే పదే ఒకే విషయాన్ని చెబుతోంది, అహంకారం వదలండి. 2026లో మీరు తగ్గి ఉంటే ప్రపంచం మొత్తం మీ ముందు తల వంచుతుంది. మీరు అహంకారంతో ఉంటే శనిదేవుడు మిమ్మల్ని విరిచేస్తారు. మీ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి మాత్రమే ఇంటి నుండి బయలుదేరండి. కాబట్టి నా సింహరాశి సింహాలు మరియు సింహికలారా, ఇది 2026 యొక్క పూర్తి బ్లూ ప్రింట్. అవును, సవాళ్లున్నాయి. అవును, శని ప్రభావం ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఒక సింహం యొక్క నిజమైన గుర్తింపు సర్కస్లో కాదు, అడవిలో చేసే పోరాటంలో ఉంటుంది. 2026 మిమ్మల్ని మొదట కాల్చుతుంది, తరువాత నేర్పిస్తుంది మరియు చివరకు మీకు దక్కాల్సిన ఆ సింహాసనాన్ని తిరిగి ఇస్తుంది. జూన్ 2026 వరకు సమయం సహనానికి పరీక్ష. జూన్ తర్వాత సమయం గర్జించడానికి. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ దేవునిపై మరియు మీపై నమ్మకం ఉంచండి. 2026 మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరంగా నిరూపించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ ఇంట్లో ధన, ధాన్య మరియు సంతోషాల వర్షం కురవాలి. మీకు ఈ విస్తృతమైన విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది నా కష్టానికి ప్రతిఫలం. మీ సింహరాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. తద్వారా వారు కూడా జాగ్రత్తగా ఉండగలరు. మరియు అవును, ఇలాంటి ఖచ్చితమైన మరియు లాజికల్ జ్యోతిష శాస్త్ర జ్ఞానం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక కొత్త శక్తితో. అప్పటి వరకు మీ జాగ్రత్తలు తీసుకోండి. హర్ హర్ మహాదేవ్. జై శ్రీరామ్.